ముందుగా అందరికైతే జై భవాని. ఈ రోజైతే మా అమ్మవారి దగ్గర అయితే ఆగమనం అయితే జరగబోతుంది. ఈ యొక్క వీడియోను మరో 9 నవరాత్రులు 9 అవతారాలతోని మన అమ్మవారి దర్శనం అవుతుంది. ఆ వీడియోలు చూడాలనుకుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నా పేజ్ అయితే ఇప్పుడే ఫాలో కొట్టండి. ఇక ముందుగా అయితే అమ్మవారిని తెచ్చే ముంగడ మేమైతే అమ్మవారికి అయితే ధూపం అండ్ కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారిని అయితే ట్రాక్టర్లకి అయితే ఎక్కించాం. ఎక్కించాక 5 నిమిషాలకే భారీ వర్షం. ఆ వర్షం అయితే చాలా సేపు అయితే ఉన్నది. అదైతే తగ్గలే. అదే వర్షంలో అమ్మవారి ఆగమనం అయితే స్టార్ట్ అయితే చేసేసాం. ఆగమనం అయిపోయిన వెంటనే అమ్మవారిని అయితే మండపంలో అయితే కూర్చోబెట్టాం. మొదటి రోజున ఈ రోజు మనకి అమ్మవారు అయితే బాల త్రిపుర సుందరి అవతారంలో అయితే మనకైతే దర్శనమిస్తారు. అసలు మన అమ్మవారు ఈ రూపంలోకి ఎందుకు అవతరించారంటే పూర్వకాలం బండేశ్వరుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు ప్రజలందరినీ ఎంతో పీడిస్తుంటే రాక్షసుని యొక్క అరాచకం భరించలేక దేవతలందరూ పరాశక్తి అయిన లలితా త్రిపుర సుందరి అమ్మవారిని అయితే ప్రార్థించారు. అమ్మవారైతే ఆ రాక్షసుని అయితే సంహరించింది. వారి ముందే వాళ్ళ తండ్రిని చంపినందుకు 30 మంది కొడుకులు అమ్మవారికి అయితే యుద్ధానికి అయితే దిగారు. యుద్ధ నియమాల ప్రకారం చిన్నపిల్లలతో యుద్ధం చేయడం నిషేధం. ఒకవేళ వీళ్ళు పెద్దగినాక 3 లోకాలను నాశనం చేస్తారు అనుకుని అమ్మవారు అయితే లీలాశక్తితోని తన నుండి బాల త్రిపుర సుందరిని అయితే సృష్టించింది. ఇక ఈ అమ్మవారు తనలో ఉన్న అపారమైన శక్తితోని ఆ ఒక్క 30 మంది కొడుకులను అయితే సంహరించింది. నెక్స్ట్ వీడియోలో 2వ అవతారంతోనైతే కలుద్దాం. అంతవరకు అందరికీ జై భవాని.